మరి ఈ కాగిత ద్రవ్యము, లోహ ద్రవ్యంను మనం జనరల్‌గా తీసుకుంటే వాస్తవానికి ఇక్కడ చట్టబద్ధమైన ద్రవ్యం, లీగల్ మనీ అంటారు. అంటే చట్టబద్ధమైన ద్రవ్యం అంటే కేంద్ర ప్రభుత్వం గాని, రిజర్వ్ బ్యాంకు గాని ముద్రించిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యము అంటారు. కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంకు ముద్రించిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. ఎగ్జాంపుల్, ఈ చట్టబద్ధమైన ద్రవ్యానికి ఉదాహరణ ఇక్కడ మనం చూస్తే నోట్లు చట్టబద్ధమైన ద్రవ్యమే. మరి కాయిన్స్ చట్టబద్ధమైన ద్రవ్యమే. నోట్లు, కాయిన్స్ అంటే ₹1 నోటు నుంచి ₹2000 నోటు వరకు కావచ్చు. మరి వాస్తవానికి ₹1 కాయిన్ నుంచి ₹1 కాయిన్స్, ₹2 కాయిన్స్, ₹5 కాయిన్స్, ₹10 కాయిన్స్, ఇటీవల ఆర్బీఐ ₹20 కాయిన్స్ని కూడా విడుదల చేయటం జరిగింది. ఈ కాయిన్లు ప్లస్ నోట్లని కూడా చట్టబద్ధమైన ద్రవ్యం కిందికి వస్తాయి. చట్టబద్ధమైన ద్రవ్యాన్ని ముద్రించే అధికారం మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ మిగతా కుటుంబాలకు కానీ, వాణిజ్య బ్యాంకులకు కానీ చట్టబద్ధమైన ద్రవ్యాన్ని ముద్రించే అధికారం లేదు. మరి దీన్ని లీగల్ మనీ అంటాం.